గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ కూడా వివాహం అనుకూలమా కాదా అన్న అంశం పైన చాలా క్లియర్గా అష్టకోట గుణమేళన చాట్ని మీకు చూపిస్తూ వివరిస్తాను. ఎందుకంటే చాలామందికి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయంటే ఎందుకు వివాహం అనుకూలం కాదు అని చెప్తున్నారు, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. కాబట్టే నేను స్పెషల్ వీడియో చేసి ఇందులో అన్ని వివరాలను చెప్తున్నానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా మీరు కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదన్నమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి రోహిణి నక్షత్రంలో జన్మించింది అనుకోండి, ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి, వారందరికీ ఇది వర్తిస్తుంది. ఎందుకంటే రోహిణి నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా వృషభ రాశికి చెందినవే, అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా మేషరాశికి చెందినవే. కాబట్టి ఏ పాదంలో జన్మించినా పర్వాలేదు. అబ్బాయి అశ్విని నక్షత్రంలో జన్మించి అమ్మాయి రోహిణి నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే, ఈ రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిలు అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, వారి స్వభావం ఎలా ఉంటుందంటే నా భర్త నాకే సొంతం అనే అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. డామినేషన్ అయితే ఉండదు, కానీ వీరు నా హక్కు అన్నట్లుగా ప్రవర్తిస్తారు. అంటే డామినేషన్ కాదు, అది ఎక్కువగా ప్రేమతో ఎక్కువగా చనువుగా ఉంటారు. అయితే ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలకేమో స్వతంత్ర భావాలు ఎక్కువగా ఉంటాయి. రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అంటే ఇష్టపడతారు, కానీ మరీ నెత్తినెక్కించుకోరు. స్వతంత్ర ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఒక్క విషయంలో వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, కానీ వీరిద్దరికీ మ్యారేజ్ కంపాటబిలిటీ అయితే మ్యాచ్ అవుతుందండి. ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్న అష్టకోట గుణమేళన చాట్ని కనుక మీరు చూసినట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో క్షత్రియ వర్ణం, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో వైశ్య వర్ణం. కాబట్టి వీరిద్దరికీ వర్ణకోటం అనుకూలంగానే ఉంది. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. వశ్యకోటం కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి
అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయి, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయి వీరిద్దరూ బాగా అర్థం చేసుకుని ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ తారాకోటం అయితే సామాన్యంగా ఉందండి. కాబట్టి ఇరువురి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. ఒకరినొకరు ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించటానికి ప్రయత్నిస్తారు. అమ్మాయి నాదే పై చేయిగా ఉండాలి అనుకుంటుంది, అబ్బాయి కూడా నాదే పై చేయిగా ఉండాలి అనుకుంటారు. యోనికోటం సామాన్యంగా ఉందండి. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసేదేమో పాము. కాబట్టి సామాన్యంగా ఉంది. వివాహం అయిన తర్వాత ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, కానీ అప్పుడప్పుడు వారి కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. గ్రహమైత్రి కోటం సామాన్యంగా ఉంది. కాబట్టి ఇద్దరి మధ్య అంటే మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో కొన్ని గొడవలు కొంత అనీజీగా ఉన్నప్పటికీ కూడా కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య కూడా స్నేహపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది. ఘనకోటం అనుకూలంగా ఉంది. ఎందుకంటే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయిదేమో దేవగణం, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిదేమో మనుష్యగణం. కాబట్టి ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఘనకోటం కూడా అనుకూలంగానే ఉంది. కావున ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉంటారు. భార్యకు భర్త మీద ప్రేమ ఉంటుంది, భర్తకు భార్య పైన ప్రేమ ఉంటుంది. ఇంట్లో కూడా స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. రాశికోటం మాత్రం అనుకూలంగా లేదండి. శత్రువులు, కొన్నిసార్లు భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నాడికోటం అయితే అనుకూలంగా ఉంది. అశ్విని నక్షత్రానిదేమో ఆదినాడి, రోహిణి నక్షత్రానిదేమో అంత్యనాడి. ఇది అనుకూలంగానే ఉంది. కాబట్టి వీరిద్దరికీ కనుక వివాహం అయితే వీరికి పుట్టబోయే సంతానం ఆరోగ్యవంతులుగా అదృష్టవంతులై ఉంటారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం చాలా అనుకూలం అండి. 36 పాయింట్లకు గాను 24.5 24.5 పాయింట్స్ వచ్చాయి. అంటే 100కు 68% అనుకూలంగానే ఉంది. కావున వీరిద్దరికీ వివాహం చేయవచ్చండి. జాతక పొంతన కుదురుతుంది. ఒకవేళ అశ్విని నక్షత్రంలో అమ్మాయి జన్మించి రోహిణి నక్షత్రంలో అబ్బాయి జన్మించాడు అనుకోండి, వారిద్దరి మధ్య పొంతన కుదురుతుందా లేదా అని ఇప్పుడు చెప్తాను. వీరిద్దరి మధ్య చూసుకున్నట్లయితే వర్ణకోటం అనుకూలంగా లేదు. కాబట్టి అబ్బాయి ఏమో నా మాటే నెగ్గాలి అనుకుంటాడు, అమ్మాయి కూడా నా మాటే నెగ్గాలి అనుకుంటుంది. వశ్యకోటం అనుకూలంగానే ఉంది. తారాకోటం అనుకూలంగానే ఉంది. యోనికోటం సామాన్యంగా ఉంది. గ్రహమైత్రి కూడా సామాన్యంగానే ఉంది. దానితో పాటు గుణకోటానికి కూడా తక్కువ గుణములే వచ్చాయి. రాశికోటం అనుకూలంగా లేదు. నాడీకోటం మాత్రం అనుకూలంగానే ఉంది. వీరిద్దరికీ వివాహం అనుకూలమైనప్పటికీ కూడా గుణములు తక్కువగా వచ్చాయి. అంటే 100%కు గాను 63% మాత్రమే కలుస్తుంది. 22.5 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి వీరిద్దరికీ వివాహ పొంతన కుదురుతుంది, కానీ సామాన్యంగా ఉంటుంది. అశ్విని నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి, రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి వివాహం చేయవచ్చు. అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, రోహిణి నక్షత్రంలో జన్మించిన అబ్బాయితో కూడా వివాహం చేయవచ్చండి. వీరిద్దరికీ కూడా కంపాటిబిలిటీ మ్యాచ్ అవుతుంది.